కాండములో ప్రార్థనా భావాలు ఏమేమి ఉన్నాయి, లేవియ కాండములో ప్రార్థన ఎలాంటిది అని కూడా మనం ఒకసారి చూసుకుందాం. లేవియ కాండం అంతా కూడా మనం చదువుకుంటే బలుల సమర్పణ, ఏ విధంగా బలులు సమర్పించాలి, ఎన్ని రకాల బలులు ఉన్నాయి, ఆ బలుల సమర్పణ ద్వారా ప్రార్థన ఎలా ఉంటుంది, దైవారాధన ఎలా ఉంటుంది అని మనం చక్కగా చదువుకుంటూ ఉంటాం. మామూలుగా యూదుల సాంప్రదాయంలో, వాళ్ళ చరిత్రలో 3 దేవాలయాలు ప్రసిద్ధికెక్కినవి యెరూషలేములో. ఒకటి సొలొమోను కట్టినటువంటి అతి సుందరమైన దేవాలయము, అది తర్వాత శత్రువుల చేతిలో నాశనం కాబడింది. తర్వాత జెరుబ్బాబెలు ఒక దేవాలయాన్ని నిర్మించారు, దాన్ని 2వ దేవాలయం అని చెప్పుకోవచ్చు. కాలక్రమేణా ఆ దేవాలయం కూడా నాశనమైపోయింది. తర్వాత యేసు ప్రభు జీవించిన కాలంలో హేరోదు రాజు దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయమే 3వ దేవాలయముగా ప్రసిద్ధి చెందింది. ఈ 3వ దేవాలయంలో ప్రసిద్ధి చెందినటువంటి యేసుప్రభు కాలంలో జీవించినటువంటి బలులను గురించి మనం కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ బలులలో చాలా రకాల బలులు ఉన్నాయి అని మనం తెలుసుకుంటాం. ఒకటి సంపూర్ణ దహన బలి అంటారు, 2వది ధాన్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహార బలి, 5వది దోష పరిహార బలి అని ఈ 5 రకాల బలులు కూడా దేవాలయంలో సమర్పించబడతాయి. ఆ యొక్క పద్ధతులు ఏమిటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అది లేవియ కాండములో ప్రార్థనా విధానం, లేకపోతే ప్రార్థనా పద్ధతి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియలో లేవియ కాండంలో చూపించినటువంటి భాగాలను మనం ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిగా సంపూర్ణ దహన బలి అంటారు, ఓలాహ్ అంటారు, అంటే ఇంగ్లీష్లో హోలోకాస్ట్ అంటారు. ఈ ఓలాహ్ సంపూర్ణ దహన బలిలో పద్ధతి ఎలా ఉంటుందో, ముందుగా దేవాలయం ఎలా ఉంటుందంటే, బయట ఒక వసారా ఉంటుంది. ఆ వసారా, దాని బయట ప్రజలంతా కూడా గుమిగూడతారనమాట. తర్వాత వసారా ఉంటుంది, వసారాలో ప్రార్థన చేస్తారు. ఇంకా వసారా తర్వాత బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఉండే స్థలాలు రకరకాల బలిపీఠాలు ఉంటాయి దేవాలయంలో. ఆ బలిపీఠం నుంచి గర్భగుడి అంటే పవిత్ర స్థలం, దివ్య మందసం ఉండేటటువంటి పవిత్ర మందస భాగాన్ని ఒక డేరా ఉంటుంది, ఒక కర్టన్ లాగా ఉంటుందన్నమాట. దేవాలయపు తెర ఉంటుంది. ఎవరు కూడా దేవాలయపు తెర దాటి ఆ పవిత్ర స్థలంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు, ప్రధాన యాజకుడికి తప్పితే. ఆయన కూడా ఆ సంవత్సరంలో పస్కా పండుగప్పుడు ఆ సమయంలో మాత్రమే దేవాలయం అంతర్భాగంలోకి ప్రవేశిస్తాడు. లేకపోతే బయటే ఆ బలులన్నీ కూడా సమర్పించబడతాయి అన్నమాట. రకరకాల 5 రకాల బలిపీఠాలు ఉంటాయి. ముఖ్యంగా యాజకులు బోల్డంతమంది ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉన్నట్టుగా జెరూసలేము దేవాలయంలో ముఖ్యంగా పండగల సందర్భంగా బలులు జోరుగా సమర్పించబడతాయి. ఈ సంపూర్ణ దహన బలి అనేది ఏమి చేస్తారంటే, వధించినటువంటి జంతువు యొక్క రక్తాన్ని, ఆ జంతువుని తీసుకొస్తారు. అది గొర్రె కానీ, మేక కానీ, లేకపోతే ఎద్దు కానీ తీసుకువచ్చినప్పుడు ఆ జంతువును వధించిన తర్వాత యాజకుడు ఆ రక్తాన్ని తీసుకుంటాడు. రక్తాన్ని తీసుకొని పీఠం చుట్టూ చల్లుతాడు. పీఠం దగ్గర ఉండేటువంటి కొమ్ములు కూడా చల్లుతాడు. తర్వాత ఆ దేవాలయపు తెర మీద కూడా చల్లుతాడు రక్తాన్ని. తర్వాత ఆ జంతువు యొక్క క్రొవ్వును కూడా తీసి దాన్ని పీఠం మీద దహిస్తాడు.
తర్వాత సంపూర్ణ దహన బలిలో ఆ జంతువుని సంపూర్ణంగా బలిపీఠం మీద ఉంచే అది కాలిపోయిందాక కూడా కాలుస్తారు. అది సంపూర్ణ దహన బలి అంటారు. ఎందుకంటే ఈ సంపూర్ణ దహన బలి దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ యొక్క బలి వస్తువు యొక్క ఆ ఘుమఘుమలు, ఆ పొగలు అవన్నీ కూడా కాల్చినప్పుడు అవి ఆ సువాసన పైకి వెళ్ళినప్పుడు అవి దేవుడు ఆఘ్రాణిస్తాడు, సంతోషిస్తాడు, సంతృప్తి చెందుతాడని మనం చదువుకుంటూ ఉన్నాము. మనం దేవాలయాల్లో అంటే మన గుడుల్లో ఈ ధూపాన్ని కూడా ధూపార్చన చేసేటప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి? ధూపం అంతా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి దేవుడు ఆ ధూపాన్ని ఆఘ్రాణించి, ఆ మధుర పరిమళ భరిత ధూపాన్ని ఆఘ్రాణించి సంతృప్తి చెందుతాడు, సంతోషిస్తాడని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఈ సంపూర్ణ దహన బలిలో యాజకుడు జంతువుని పరిపూర్ణంగా సంపూర్తిగా కాలుస్తాడు అని మనం చదువుకుంటాం. తర్వాత ఆ బూడిదను, మిగిలినటువంటి ఆ బూడిదను తీసి పక్కగా పేరుస్తారని మనం చూసుకుంటూ ఉంటాం. దేవుడికి సంపూర్ణ దహన బలి అనేది చాలా ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఆ సువాసన ప్రీతిపాత్రమైనది మనం చదువుకుంటాం. అందువల్ల మఠ సభల్లో, అది పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ మఠ సభల్లో మాట పట్టు తీసుకునేటప్పుడు, వ్రతాలు తీసుకునేటప్పుడు నేను సంపూర్ణ దహన బలిగా సువాసనతో కూడినటువంటి ఈ సమర్పణను గైకొనమని వేడుకుంటున్నాను అంటారు. అంటే ఒక హోలోకాస్ట్ లాగా సంపూర్ణ దహన బలిగా నా జీవితాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను దేవా, అంగీకరించు అని వేడుకుంటాడు అన్నమాట. మఠ జీవిత వ్రతాల్లో తీసుకున్నటువంటి మాట పట్టుల్లో కానీ. సంపూర్ణ దహన బలి తర్వాత ధాన్య బలి అని ఒకటి ఉంటుంది. ఈ ధాన్య బలి అనేది దశమ భాగం ఆచారంలో ఒక భాగం. యూదులకు దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆచారము వారిలో ఉంది. చాలామంది ప్రొటెస్టెంట్లు, కొంతమంది కథోలికులు కూడా ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అంటే వారి పొలాల్లో పండినటువంటి పంటలు, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఏమేమి పంటలు ఉంటాయంటే గోధుమలు, యవలు, ద్రాక్ష తోటలు ఇవి ఉంటాయన్నమాట. ఈ పంటలే ముఖ్యమైనవి. ఈ ధాన్య బలిని ముఖ్యంగా 3 పండగల్లో వీళ్ళు సమర్పిస్తూ ఉంటారు. యూదుల ముఖ్య పండగలు 3 ఉంటాయన్నమాట. వ్యవసాయ పండగలు, మన సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటారు, తమిళనాడులో పొంగల్ అంటారు. ఇవన్నీ కూడా వ్యవసాయ సంబంధమైన పంటలు. యూదుల ముఖ్యమైన 3 పండుగలు ఏమిటంటే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ అనగా దేనిని జ్ఞాపకార్థంగా ఆ పండుగను చేసుకుంటారంటే, మోషేకు సీనాయి పర్వతంపై దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని దాని జ్ఞాపకార్థంగా పెంతెకోస్తు పండుగని యూదులు జరుపుకునేవాళ్ళు. అప్పుడు గోధుమ పంట కోతకు వస్తుంది. ఆ గోధుమ పంటను వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఈ ధాన్య బలిలో పద్ధతి ఎలా ఉంటుందంటే, ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు దశమ భాగం యాజకుడు కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి పీఠం పైన కాలుస్తాడు. మిగిలిన ధాన్యాన్ని తను కంకేర్యం చేసుకుంటాడు, తను తీసుకుంటాడు. యాజకుడి భాగం అన్నమాట. అందువలన ఈ యాజకుడు తీసుకున్న భాగం ఆయన స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మూడోది ఏమిటంటే, ఈ యూదుల ముఖ్యమైన పండగల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మొదటి పండగ పెంతెకోస్తు పండగ. రెండవ పండగ గుడారాల పండగ అంటారు. గుడారాల పండగ అంటే ఒలీవ ద్రాక్ష పంటల కోత సమయం వచ్చినప్పుడు సుక్కోతు, ఆత్మీయ శుద్ధి. దివ్య గుడారం అంటే దివ్య మందస,
దివ్య మందసాన్ని గుడారంలో ఉంచుతారు అని మనం చదువుకుంటూ ఉంటాం. పాతకాలంలో మోషే కాలం నుంచి ఆ 10 ఆజ్ఞలు పెట్టబడినట్టు ఒక పెట్టె లాంటిది, దాన్ని పవిత్ర గుడారంలో ఉంచుతారు. దాన్నే దివ్య మందసంగా మనం మనం చెప్పుకుంటూ ఉంటాము. దేవునితో సమాధానపడుట. ఎడారిలో ఇశ్రాయేలీయులను దేవుడు బ్రోచిన తీరును జ్ఞప్తి చేసుకోవడానికి ఈ గుడారాల పండుగను కొనియాడతారు. ఎడారిలో దేవుడు వారిని ఎలా కాపాడాడో, రక్షించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ గుడారాల పండుగను కొనియాడతారు. ఇంకా 3వ పండుగ ఏంటంటే పస్కా పండుగ అంటారు. పస్కా పండుగ అంటే పెసక్ అంటారు. అంటే ఐగుప్తు బానిస కబంధ హస్తాల నుండి స్వేచ్ఛ పొందిన పవిత్ర జ్ఞాపకార్థము. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. ఐగుప్తీ దేశము నుంచి ఇశ్రాయేలీయులు బయటపడిన రాత్రి జ్ఞాపకం చేసుకుంటానికి అప్పుడు కూడా వాళ్ళు గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారబంధాలకు కమ్మీలకు రాసినప్పుడు దేవుడి యొక్క దూత వచ్చి ఆ రక్తంతో ప్రోక్షించబడినటువంటి ఆ గృహాలను మాత్రము తప్పించి మిగతా ఐగుప్తీయుల ఇళ్ళందరిలోని ప్రథమ సంతానాన్ని సంహరించాడు దైవదూత అని మనం చదువుకుంటూ ఉన్నాము. వారు యూదులు ఆ సమయంలోనే పస్కా భోజనాన్ని ఆరగించి త్వరితంగా వాళ్ళు ఎర్ర సముద్రం వైపు పయనించారు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరుల ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు పస్కా పండుగను కష్టాలను కడగండ్లను దాటి వెళ్ళుట అందుకనే పాసోవర్ పండుగ అంటారు. పవిత్ర గురువారం నాడు క్రైస్తవులు కొనియాడే పండుగ కూడా ఈ పండుగ కింద మనం అనుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సంపూర్ణ దహన బలి, ధాన్య బలి తర్వాత 3వ బలి సమాధాన బలి అంటారు. ఈ సమాధాన బలి అనగా ఒక కుటుంబం కానీ, స్నేహితుల బృందం కానీ, కొంతమంది కానీ ఒక ఊరు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోడెను కానీ, మేకను కానీ, గొర్రెను కానీ అర్పణగా తీసుకుని వస్తారు. అర్పణగా తీసుకువచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు, ఆ జంతువును వధించి రక్తాన్ని, కొవ్వుని పీఠం మీద కాలుస్తాడు. రక్తాన్ని చల్లుతాడు, కొవ్వుని, మిగతా రక్తాన్ని కాలుస్తాడు. ఎందుకంటే రక్తము, క్రొవ్వు దేవుడికి చెందినది. తర్వాత ఏం చేస్తాడంటే ఆ జంతువులోని ఎలివేటెడ్ పార్ట్స్ అంటారు, అంటే కొంచెం ప్రధాన భాగాలైనటువంటి ఈ కాళ్ళు కానీ, అంటే తొడల భాగం మరియు బోర భాగం యాజకుడు తీసుకొని మిగతా జంతువు మాంసాన్ని ఆ బలి సమర్పించినటువంటి బృందానికి, కుటుంబానికి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఆ మాంసాన్ని తీసుకువెళ్ళి విందు చేసుకొని ఆ సభ్యులతో కలిసి ఆరగిస్తారు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది ఎలా ఉందంటే, మామూలుగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు టెంకాయ కొడతాం కదా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ టెంకాయ కొట్టినప్పుడు సగం చిప్ప దేవుడి దగ్గర ఉంచి సగం చిప్ప మనం తెచ్చుకొని ఇంట్లో పలారంలాగా మన కుటుంబ సభ్యుల మధ్య పంచుకొని తింటాము. ఆ విధంగా ఈ సమాధాన బలి జరుగుతుంది.
నాలుగవ బలి ఏమిటంటే పాప పరిహార బలి. పాప పరిహార బలిని హతాత్ అంటారు హిబ్రూ భాషలో. పలు రకాల పాపాలు ఉంటాయి. చావైన పాపాలు ఉన్నాయి, స్వల్ప పాపాలు ఉన్నాయి. దీనికి కూడా భక్తులు ఏం చేస్తారంటే, ఆ యూదులు జంతువుని తీసుకువచ్చినప్పుడు ఆ బలి పశువు యాజకుడు బలి ఇస్తాడు. బలి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రక్తము కొవ్వు దేవుడికి సమర్పించి కాల్చి తర్వాత మిగతా మాంసాన్ని యాజకుడు తీసుకుంటాడు. అది పాప పరిహార బలి, హతాత్. చివరికి ఐదవది దోష పరిహార బలి. దోష పరిహార బలి అని ఉంటుంది. ఈ దోష పరిహార బలి అనేది మామూలుగా ఎవరైనా ఇతరులను మోసం చేసినప్పుడు, లేకపోతే ఏదైనా అంటుపడినప్పుడు కానీ మైలపడినప్పుడు కానీ వచ్చి యాజకుడికి దోష పరిహార బలిని సమర్పిస్తారు. ఉదాహరణకు ఎవరన్నా ఒక మోసం చేసి ఎవరినన్నా ధన విషయంలో ఎవరినన్నా మోసం చేసి ఆ బలిగా ఆ ధనాన్ని తీసుకువచ్చాడనుకోండి, తర్వాత మనసు మారి అప్పుడు అందులో 5వ వంతు యాజకుడికి వెళుతుంది. డబ్బు 5వ వంతు భాగం యాజకుడికి వెళుతుంది. ఇంకా బలి పశువు మాంసము యాజకులకు వెళుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చూసుకుంటే ఈ యాజకులకు బోల్డంత ధాన్యం, బోల్డంత మాంసం వస్తూ ఉండేది. బలి పశువులు ఇవన్నీ కూడా వీళ్ళంతా ఏం చేస్తారు, ఈ ధనంతో, ఈ ధాన్యంతో కానీ ఈ మాంసంతో కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో యాజకుల ఇంట్లో వాళ్ళు తింటారా? లేదు. ఇంట్లో వాళ్ళు తిన సరిపోగా మిగతా వాటితో వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు. అందువలన యెరూషలేము అంతా కూడా ఈ యాజకులతో నిండిపోయి ఉండేది. దేవాలయం ఎప్పుడు పడితే అప్పుడు బలులు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా ఈ పండగల కాలంలో, ఈ 3 పండుగలప్పుడు తిరణాలలాగా జనాలు వచ్చేవాళ్ళు. ఆ పాలస్తీనా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. యేసు ప్రభువు కూడా తన తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పుడు ఈ పాస్కా పండుగకు మిగతా పండుగలకి దేవాలయానికి ఒక బృందంలాగా వచ్చేవాళ్ళు అని మనం చదువుతూ ఉన్నాం. ఒక యాత్రికుల్లాగా దేవుడి పాటలు పాడుకుంటూ. తర్వాత యువకుడిగా ఉన్నప్పుడు కూడా యేసయ్య మిగతా శిష్యులతో కలిసి ఈ పండుగకి దేవాలయానికి వచ్చి బలులు సమర్పించేవాళ్ళు అని మనం చదువుకుంటున్నాం. కాకపోతే ఈ యాజకులు ఈ దేవాలయాల్లో ఈ విధంగా స్వీకరించినటువంటి బలి వస్తువుల ద్వారా స్వీకరించినటువంటి ధాన్యం, ఈ మాంసం లేకపోతే బలి పశువులు ఇవన్నీ కూడా వాళ్ళు తిరిగి వ్యాపారం చేసుకోవడం వల్ల వాళ్ళల్లో ధనకాంక్ష అనేది పెరిగిపోయింది. యాజకుల వృత్తి ముఖ్యంగా 2. ఒకటేంటంటే మొట్టమొదటి బలులు సమర్పించడం, రెండవది దైవవాక్యాన్ని, దైవ సందేశాన్ని ప్రజలకు బోధించడం, ధర్మశాస్త్రాన్ని గురించి విపులంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దైవ ప్రజలకు బోధించడం అనేది కొంచెం పక్కన పెట్టేసి బలుల సమర్పణలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే అక్కడ బోల్డంత ధనం వస్తూ ఉంది, ధాన్యం వస్తుంది, బలి పశువులు వస్తున్నాయి. దాన్ని మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. ప్రియ సహోదరి, అందువల్లే దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో అన్యాయాలు, అక్రమాలు పెరగడానికి కారణం ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఈనాడు మనం చూసుకుంటాం సకల పుణ్యక్షేత్రాలు, ఏ పుణ్యక్షేత్రం పేరైనా చెప్పండి, అక్కడ జరిగే విషయాలు ఎలా ఉంటాయి, అన్యాయాలు, అక్రమాలు. అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడన్నా పూటకోళ్ళ సత్రంలో కానీ హోటల్లో కానీ అన్నా భోజనం చేయాలనుకుంటే ఎంత ఖరీదులు ఉంటాయి. ప్రతి దాంట్లో మోసాలు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కొన్నిసార్లు ప్రజలు మొక్కుబడి పెట్టుకొని వాళ్ళ తల గురిగించుకొని వస్తారు, గుండు చేయించుకొని వస్తారు.
వాళ్ళ జుట్టు ఎలాగైతే పోతుందో పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన ప్రజల డబ్బు కూడా అదే విధంగా మాయమైపోతుంది. ఎందుకంటే ఈ అక్రమాల వల్ల. ఈ అక్రమాలు ఇప్పటివా? లేదు లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కూడా ఈ అక్రమాలు ఉండేయని, యెరూషలేము దేవాలయంలో ఇలాంటివన్నీ జరిగాయని, బేతేలు దేవాలయంలో ఇవన్నీ జరిగాయని మనం చదువుకుంటూ ఉన్నాం. అందువల్ల ఆమోసు ప్రవక్త, యావేలు ప్రవక్త వీళ్ళందరూ వెళ్ళి ఇలాంటి దేవాలయాలు జరిగే మోసాల గురించి అక్కడున్న పూజారులను ఖండించారు, హెచ్చరించారు. అక్కడ జరిగే దేవాలయ ప్రాంగణంలో జరిగే తప్పుడు మార్గాలు, తప్పుడు వ్యాపారాలను ఖండించారు. దైవ సందేశం గట్టిగా వినిపించారు. అందువలన యేసు ప్రభు కూడా ఒక సామాన్య యూదుడుగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న మోసాలు, అక్రమ వ్యాపారాలు అవన్నీ చూసి ఆయనకు బాధపడింది హృదయం. కోపం నషాళానికి అంటింది. చివరికి ఏం చేశాడు? నా తండ్రి దేవాలయం ప్రార్థనాలయంగా ఉండాలి, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు అని, ఒక వ్యాపార స్థలంగా మార్చారని అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు గద్దించాడు. వారి బల్లలను త్రోసివేశాడు. ఆ పావురాలు అవి అమ్ముతున్న చిన్న చితక వ్యాపారుల్ని వాటిని తీసుకెళ్ళమని చెప్పాడు అని మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే దేవాలయం మీద తృష్ణ ఆయనకు అంత ఇదిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకరకాల బలుల ద్వారా దైవ ప్రజలు ప్రార్థించారు అని మనం చదువుకోవచ్చు. ఈ బలి అర్పణలోని వేదాంతం అనేది ఒకసారి మనం చూసుకోవాలి. బలి అర్పణలోని వేదాంతం అసలు ఏమిటి? అదే దివ్య పూజను కూడా చూసుకుంటే వేదాంతం ఏంటి? బలి అర్పణలో ఏం జరుగుతుంది? భక్తుడు బలి వస్తువును తీసుకువస్తాడు. అది దేవుడు స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత దేవుడు తనను తనే సమర్పించుకుంటాడు. అప్పుడు భక్తుడు దేవుణ్ణి స్వీకరించి ఆనందంతో వెళతాడు. భక్తుడు దైవంగా మారుతాడు.